మేం మా దేశానికి వెళ్ళం, అక్కడ మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని యూకేలో ఉండనివ్వండి. బ్రిటన్లో ఉంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశస్థులు చెప్తున్న మాటిది. అయితే ఇది నిజమని మాత్రం అనుకోకుండా మీడియా సంస్థ బీబీసీ అండర్ కవర్ ఆపరేషన్ ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. తమను తాము గే అని చెప్పుకుంటే ఆశ్రయం దొరుకుతుందని చాలా మంది తమ ఐడెంటిటీని తప్పుగా చెప్తున్నారట. ఒకప్పుడు రక్షణ కోసం నిర్మించిన ఈ వ్యవస్థను కొందరు నాశనం చేస్తున్నారని బీబీసీ చెప్తోంది. ఇంతకీ గే అని చెప్పుకోవడానికి యూకేలో ఆశ్రయం పొందడానికి ఉన్న లింక్ ఏంటి? ఆశ్రయం పొందడానికి ఎన్నో మార్గాలున్నా కేవలం గే ఐడెంటిటీనే ఈ దేశాల ప్రజలు ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు? ప్రాణాలకు ముప్పు ఉన్న ఇతర దేశస్థులను రక్షించడం బ్రిటన్ ఉద్దేశం. వారి దేశాల్లో బతకలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు ఒక సురక్షిత స్థలం ఇస్తుంది. ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం. గే అని ప్రూవ్ అయితే జైలు శిక్షలు, సామాజిక బహిష్కరణ, కొన్నిసార్లు ప్రాణహాని కూడా తప్పదు. అందుకే నిజంగా ఎల్జీబీటీక్యూ వ్యక్తులు యూకే వంటి దేశాల్లో ఆశ్రయం కోరుతారు. అందుకే లైంగిక స్వభావం ఆధారంగా ఆశ్రయం ఇవ్వడం అనే మార్గం ఏర్పడింది. కానీ ఇదే మార్గం ఇప్పుడు ఒక స్క్రిప్ట్గా మారిపోయిందని బీబీసీ చెప్తోంది. వీసా గడువు ముగియబోతున్న స్టూడెంట్లు, ఉద్యోగులు, కొందరు ఇమిగ్రేషన్ అడ్వైజర్ల దగ్గరకు వెళ్తున్నారు. అక్కడ వారికి ఒకే కథ చెప్తున్నారట. నువ్వు గే అని చెప్పు, నీ దేశానికి వెళ్తే ప్రాణహాని ఉందని చెప్పు, అప్పుడు నీకు ఆశ్రయం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీనికోసం £1000 వసూలు చేస్తున్నారట. కథ మాత్రమే కాదు, దానికి సరిపోయే నకిలీ సాక్ష్యాలు కూడా తయారు చేస్తున్నారట. అండర్ కవర్గా వెళ్లిన బీబీసీ రిపోర్టర్లు ఈ నాటకం ఎలా నడుస్తుందో దగ్గరగా చూశారు. నకిలీ న్యూస్ వెబ్సైట్లు సృష్టించడం, ఫేక్ ప్రొటెస్టులు నిర్వహించినట్లు ఫోటోలు తయారు చేయించడం, బోగస్ మెడికల్ రికార్డులు చూపించడం, ఇలా ఒక పూర్తి ప్యాకేజీలో ఈ మోసం సాగుతోంది. ఎవరు అడిగినా నమ్మేలా ఒక జీవితం తయారు చేసి దాన్ని నిజమని చూపించేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలా ఆశ్రయం కోసం 3 మార్గాలు ఎక్కువగా వాడుతున్నారని ఈ పరిశోధన చెప్తోంది. లైంగిక స్వభావం, మత విశ్వాసాలు, రాజకీయ అభిప్రాయాలు, వీటిలో లైంగిక స్వభావం మార్గమే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన నిరూపణ క్లిష్టంగా ఉండడం, వ్యక్తిగత కథలపై ఆధారపడడం వల్ల అధికారులను కన్విన్స్ చేయడం సులభమవుతుందనే భావన ఉంది. ఇక 2025లో యూకేలో ఆశ్రయం కోసం వచ్చిన దరఖాస్తులు 1,00,000ను దాటాయి. అందులో సుమారు 35% మంది ముందుగా స్టూడెంట్, వర్క్ లేదా టూరిస్టు వీసాలతో వచ్చి తరువాత ఆశ్రయం కోరిన వాళ్లే. 2023లో లైంగిక స్వభావం ఆధారంగా ఆశ్రయం కోరిన వారిలో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. తర్వాత బంగ్లాదేశ్, నైజీరియా, ఇండియా, యుగాండా ఉన్నాయి. అయితే మరోవైపు నిజంగా తమ ఐడెంటిటీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పారిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. పాకిస్తాన్లో హీనా బలోచ్ లాంటి యాక్టివిస్టులు ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిడి, హింస నిజం. ఇలా ఒకవైపు ప్రాణాల కోసం పరుగు తీస్తున్న నిజమైన కథలు, మరోవైపు ఆ ప్రాణభయాన్ని కథగా అమ్ముకునే నాటకాలు. ఈ రెండింటి మధ్య ఇప్పుడు యూకే ఆశ్రయం వ్యవస్థ నిలబడి ఉంది.